శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందా? జాతీయ నిపుణుల కమిటీ ఎందుకొచ్చింది? డ్యామ్ సేఫ్టీపై ఎలాంటి సూచనలు చేసింది? దీనిపై అధికారుల నుంచి వచ్చిన స్పందన ఏంటి? తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు చకచక అడుగులు పడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు నిర్వహణ, ఫ్లన్స్ ఫుల్ మరమ్మత్తు కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి నిపుణుల నివేదిక సిద్ధమవుతోంది. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి మరమ్మత్తు పనులు చేపట్టేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ముందున్న ప్లంజ్ పూల్ వల్ల ప్రాజెక్టుకే ప్రమాదం ఉందని సాగునీటి నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఆ హెచ్చరికల్ని 5 ఏళ్ల పాటు పెడచెవిన పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీశైలం ప్రాజెక్టుపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. భద్రతకు అవసరమైన చర్యల్ని వేగవంతం చేసే క్రమంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ శ్రీశైలం ప్రాజెక్టుని పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డ్యామ్ సేఫ్టీ బృందం శ్రీశైలం చేరుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. డ్యామ్ ముందు భాగంలోని ఆప్రాన్, ఆ కింది భాగంలోని ప్లంజ్ పూల్ ని పరిశీలించింది. డ్యామ్ కు ఇరువైపులా కొండ ప్రాంతంలోని రహదారుల్ని సైతం పరిశీలించింది. ప్లంజ్ పూల్ తో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి చేయాల్సిన మరమ్మతులపై ఇంజనీర్ల కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇరు తెలుగు రాష్ట్రాల సాగునీటి అవసరాల్ని శ్రీశైలం ఆనకట్ట తీరుస్తోంది. అనేక ప్రదేశాలకు తాగునీటి సరఫరా అక్కడి నుంచే జరుగుతోంది. శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం పొంచి ఉందన్న వార్త దిగువనున్న తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆవేదనకు గురిచేస్తోంది. 2009లో వచ్చిన వరదల కారణంగా శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని ఆప్రాన్, ఆ దిగువన భాగంలోని ప్లంజ్ పూల్ వర్షాల సీజన్లో బాగా దెబ్బతింటున్నాయి. అక్కడ 120 అడుగుల మేర గుంత పడిందని గతంలోనూ ఇంజనీర్లు హెచ్చరించారు. ప్లంజ్ పూల్ మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉందని నివేదికలు సమర్పించిన వైసీపీ ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసింది. కూటమి అధికారంలోకి రాగానే తెలుగు రాష్ట్రాల ప్రజల అవసరాలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ డ్యాం భద్రతపై అధ్యయనం చేయాలని కమిటీ వేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సహకారాన్ని కూడా ఆశించింది. తక్షణమే ప్లంజ్ పూల్ పనులు చేపట్టాలని డ్యాం అధికారులకు అథారిటీ సూచించింది. అలాగే డ్యాం మరమ్మతులకు టెక్నాలజీ డిజైన్లు అందజేస్తామని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు జీవన రేఖైన శ్రీశైలం జలాశయాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు డ్యాం రాతిగోడలకు సపోర్ట్ వాల్స్ నిర్మించే మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సూచించారు. డ్యాం ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడ్డ భారీ గొయ్యిని ఆయన బృందం రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించింది. ప్లంజ్ లో 27 నుంచి 47 మీటర్ల దిగువ వరకు గొయ్యి ఏర్పడిందని గుర్తించింది. దీనివల్ల డ్యాం గోడలు దెబ్బతినే ప్రమాదం ఉందని జైన్ బృందం వెల్లడించింది. జలాశయాన్ని ఆనుకుని ఉన్న కొండ భాగంలో భూమి కోతకు గురవుతోందని, ఇది క్రమేణా జలాశయానికి ప్రమాదకారిగా మారుతుందని అనిల్ జైన్ బృందం అభిప్రాయపడింది. జింబాబ్వేలోని కరీబా జలాశయం దగ్గర ఇలాగే భారీ గొయ్యి ఏర్పడింది. దానికి శాస్త్రీయంగా మరమ్మతులు చేశారు. అందుకు 10 ఏళ్లు పట్టిందని డ్యామ్ సేఫ్టీ అధికారులు సూచించారు. ఇప్పుడు శ్రీశైలంలో అదే పరిస్థితి కనిపించింది. నిజానికి శ్రీశైలం డ్యాం పునాదులు పటిష్టంగా ఉన్నాయి. అక్కడ రాతి గోడలే ఇప్పుడు సమస్యగా మారాయి. సిమెంట్ లైనింగ్ చేయకపోవడం వల్లే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తే భవిష్యత్తులో జలాలు ఎగజిమ్మే అవకాశం ఉందని కమిటీ అంచనా వేసింది. ప్లంజ్ పూల్ గొయ్యి ప్రభావంతో ప్రాజెక్టు గోడలు దెబ్బతినకుండా, పునాదులు కోత గురికాకుండా మరమ్మతులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మరమ్మతులు చేయాలంటే ముందస్తుగా గొయ్యిలోని నీటిని తోడేయాలి. దిగువ భాగాన బ్యాక్ వాటర్ రాకుండా నివారించేందుకు కాఫర్ డ్యామ్ ను నిర్మించాలి. జలాశయానికి తక్షణ ప్రమాదం లేనప్పటికీ డ్యాం మరమ్మతు పనుల కోసం రహదారి ఏర్పాటు చేసుకోవాలని, ఈ రహదారి ఆధారంగా ప్రాజెక్టు గోడల్ని పటిష్టం చేయాలని
త్వరలోనే ఈ మరమ్మతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజైన్లను అందజేస్తామని అనిల్ జైన్ బృందం వెల్లడించింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్లంజ్ పూల్ మరమ్మతు పనులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. ఏదేమైనప్పటికీ శ్రీశైలం డ్యాం భద్రతపై ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు.